రాజమహేంద్రవరం బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరియు గోదావరి జిల్లాల బంగారు ప్రజాలోక్ నమస్కారం. తెలుగు మహాభారతానికి జన్మనిచ్చిన రాజా మహేంద్ర వర్ణికి నమస్కారం. संस्कृति, साहित्य, पराक्रम और पुनर्जागरण की धरती राजमंदिर को मेरा अनेक अनेक प्रणाम. ये हरित भारत को राह दिखाने वाली धरती है. आदि कवि नन्नन्या श्री कांडुकुरी ये हरित आंध्र को, हरित भारत को राह दिखाने वाली धरती है. आदि कवि नन्नन्या श्री कांडुकुरी, वीरेश शिलिंगम और दमेरला रामाराव जैसे मनीषियों और समाज सेवकों को मैं नमन करता हूं. पवित्र गोदावरी तल्ली की इక్కడికి విచ్చేసిన బంగారు ప్రజలకి నమస్కారం. తెలుగు మహాభారతానికి జన్మనిచ్చిన స్థలం రాజమహేంద్రవరము చరిత్రవంతమైన స్థలము. తరతరాలుగా చరిత్ర వారసత్వాన్ని ఈ దేశానికి అందిస్తున్న ప్రదేశము. ఇక్కడి ప్రజలందరికీ ఈ భూమికి నమస్కారం. ఆదికవి నన్నయ్య, శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ దామెర్ల రామారావు గారు లాంటి మహాపురుషులకి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రము మన ఈ రాజమండ్రి. साथियों, 2 दिन पहले मैं रायलसीमा में था. अब आज मैं गोदावरी क्षेत्र में आपके दर्शन करने के लिए आया हूं. आप इतनी बड़ी तादाद में ऐसी गर्मी में हम सबको आशीर्वाद देने के लिए आए, इसके लिए मैं आपका आभार व्यक्त करता हूं. మిత్రులారా, నేను 2 రోజుల క్రితం రాయలసీమ ప్రాంతంలో పర్యటనకు వచ్చాను. ఈ రోజు ఈ పవిత్ర గోదావరి తీరంలో మీ అందరి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఇంతటి ఎండలో కూడా మీరంతా మా ఈ అభ్యర్థులందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు. मैं आगे की मेरी बात बताने से पहले सबसे पहले आप सबका, आंध्र की जनता का और कृष्णा और गोदावरी की इस धरती से देशवासियों का सबसे पहले मैं आभार व्यक्त करना चाहता हूं. पिछले 5 साल मैं जो कुछ भी कर पाया हूं वो देशवासियों के, आंध्र के लोगों के और आपके आशीर्वाद के कारण कर पाया हूं. और इसलिए 5 साल में देश को जितनी गति दी, देश में जितना बदलाव लाया, उसके सच्चे हकदार आप सब हैं, क्योंकि आपने मुझे सेवा करने का मौका दिया. और इसलिए मैं सबसे पहले मेरे देशवासियों का, आंध्र के नागरिक भाइयों बहनों का और आज मेरे सामने उपस्थित आप सबका हृदय से आभार व्यक्त करता हूं. మిత్రులారా, ఈ గడిచిన 5 సంవత్సరాల ద్వారా ఏదైతే శక్తి రూపంలో మీరు నాకు శక్తిని అందించి ఈ దేశ ప్రధానిగా ఉండడానికి కావాల్సిన అవకాశం కల్పించారో, దాని కారణంగా ఈ 5 సంవత్సరాలలో మీ ఆశయ ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి చేయడానికి అవకాశం నాకు లభించింది. అటువంటి అవకాశం నాకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ దేశవాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. नए भारत के निर्माण से जुड़े ये कार्य और आगे बढ़े, आने वाली पीढ़ियों का भविष्य सुरक्षित करने के लिए मैं और काम कर सकूं, इसके लिए फिर एक बार आपके आशीर्वाद चाहिए. రాబోయే తరం సురక్షితంగా ఉండడానికి, మన భవిష్యత్తు తరాలకి మంచి పరిపాలన అందించడానికి
తిరిగి మరొక్కసారి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి. साथियों, आज राजमुंद्री से मैं आंध्र प्रदेश और देश के ईमानदार करदाताओं का भी विशेष आभार व्यक्त करता हूं। आप सभी करदाताओं के सहयोग के कारण ही राजमुंद्री में, आंध्र प्रदेश में कृषि, शिक्षा, कनेक्टिविटी और इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए हमने कदम उठा रहे हैं। మిత్రులారా, ఈ వేదిక ద్వారా నేను ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ట్యాక్స్ పేయర్స్, పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్న ట్యాక్స్ చెల్లింపుల కారణంగానే ఈరోజు దేశం మొత్తం మీద, విశేషంగా రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో, శిక్షా రంగంలో, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి నిర్మాణం చేయడానికి కావాల్సిన బలము వారు అందిస్తున్న పన్నుల కారణంగా లభిస్తోంది. काकीनाडा में स्मार्ट सिटी से जुड़े प्रोजेक्ट, ग्रीन फील्ड पेट्रोकेमिकल कॉम्प्लेक्स, इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड, इंडियन इंस्टीट्यूट ऑफ पैकेजिंग, मल्टी मॉडल लॉजिस्टिक पार्क, ऐसे अनेक काम ईमानदार करदाताओं के सहयोग से ही संभव हो पा रहे हैं। మిత్రులారా, కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయడం విషయంలో కానీ, గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, ఇంటర్ స్టేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సెంటర్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ కానీ, ఇట్లాంటి అనేక పథకాలు ఏదైతే మన జిల్లాలో ప్రారంభమయ్యాయో ఇవన్నీ కూడా నిజాయితీ పరులైన ఈ పన్ను చెల్లింపుదారుల కారణంగానే జరుగుతుంది. राजमुंद्री के एयरपोर्ट का विस्तार हो, विशाखापट्टनम, विजयवाड़ा और तिरुपति के एयरपोर्ट्स को इंटरनेशनल लेवल का बनाने का काम हो, ये सब कुछ भी टैक्स पेयर के सहयोग से ही हो पा रहा है। మిత్రులారా, మర్చిపోవద్దు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కానీ, విశాఖపట్నం, విజయవాడ విస్తరణ కానీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్లో విస్తరిస్తున్నాయంటే వాటన్నిటి వెనక కూడా నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న మన వారందరూ ఉన్నారు. यहां आंध्र प्रदेश में कृष्णा और गोदावरी में इनलैंड वाटरवे काम ने जो तेजी पकड़ी है वो भी आप जैसे ईमानदार टैक्स पेयर्स की वजह से है। ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల్లో విస్తరిస్తున్న ఏదైతే రవాణా మార్గం యొక్క ఫెసిలిటీ సౌకర్యం ఉందో అది కూడా ఈ నిజాయితీ పరుల ట్యాక్స్ చెల్లిస్తున్న వ్యక్తుల ద్వారానే జరుగుతోంది. साथियों, आंध्र प्रदेश की कोस्टल इकोनॉमी हो, सागर माला से जुड़े प्रोजेक्ट हो, वाटरवे हो, हाईवे हो, रेलवे हो, एयरवे हो, एनडीए सरकार आपके राज्य के विकास के लिए कमिटेड है, आंध्र के विकास के लिए कमिटेड है। आपके जीवन को आसान बनाने के लिए हम लगातार काम कर रहे हैं। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అన్ని రకాల అభివృద్ధికి పూర్తిగా కృతనిశ్చయమై ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ ఎకానమీ కావచ్చు, సాగరమాల ప్రాజెక్టు కావచ్చు, వాటర్వే కావచ్చు, ఇన్నర్ వాటర్వే కావచ్చు, ఆకాశ మార్గం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి కోసమని చెప్పని ఎన్డీఏ సర్కార్ పూర్తిగా కటిబద్ధమై ఉన్నది. हाल ही में केंद्र सरकार ने ऐतिहासिक फैसला लेते हुए पहली बार 5 लाख रुपए तक की टैक्सेबल इनकम पर टैक्स जीरो कर दिया है। जिन्होंने थोड़ा बहुत इन्वेस्टमेंट किया है वैसे पड़ेगा। మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వము ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో పన్నులు కొడుతున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఇది ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయము. కొద్దిపాటి పొదుపు చేసుకున్న వ్యక్తులు కొంత ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 6 లక్షల వరకు కూడా ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదు. నిజాయితీ పరులకి ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన బహుమతి అది.
नौकरी करने वाले, मध्यम वर्गीय परिवार में जिंदगी जीने वाले, देश के करोड़ों लोगों की ये मांग सालों से थी, लेकिन पहले की किसी भी सरकार ने उनकी बात को सुना नहीं और हमने ये काम कर दिया। और आज 1 अप्रैल जो कि नया फाइनेंशियल ईयर शुरू होता है, आज ही के दिन से वो लागू भी हो गया। మిత్రులారా, గత అనేక సంవత్సరాలుగా ప్రజల మనస్సుల్లో ఉన్న కోరిక ఇది. ట్యాక్స్ పెంచండి, ట్యాక్సులు తగ్గించండి, ట్యాక్సులు తగ్గించండి, మా ట్యాక్స్ పరిధిని పెంచండి అని చెప్పని. కానీ ఈ ప్రభుత్వాల చెవులకి వినపడలేదు. మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా ఈ ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు నుంచే ఆ నిర్ణయం అమలులోకి వస్తోంది. हमारी सरकार की एक विशेषता है, 5 साल में हमने कोई नया टैक्स लगाया नहीं। इतना ही नहीं, हम लगातार एक के बाद एक टैक्स घटा रहे हैं, फिर भी विकास के अभूतपूर्व काम तेज गति से चल रहे हैं। जबकि पहले की सरकारें भी आपने देखी है, जो हमेशा पैसे का रोना रोती थी, यहां तक राफेल विमान नहीं खरीदा तो बोल दिया पैसे नहीं है। మిత్రులారా, అంతేకాదు ఈ గడిచిన 5 సంవత్సరాల కాలఖండంలో మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి నూతన పన్నులు విధించలేదు. అంతేకాకుండా పన్నులు తగ్గుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఒక పక్కన పన్నులు తగ్గుతూనే ఉన్నాయి, రెండో పక్కన వికాస కార్యక్రమము, అభివృద్ధి కార్యక్రమం మాత్రము కుంటుపడలేదు. అదే కనుక గడిచిన ప్రభుత్వాలు చూసినట్లయితే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని ఏడుస్తూనే చివరికి రఫేల్ విమానాలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే డబ్బులు లేవు కాబట్టి అని చెప్పారు. ఇది తేడా. सोचिए, आखिर ऐसा क्यों हो रहा था? किसके फायदे के लिए हो रहा था? అయ్యా, మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరెవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు? साथियों, ये महामिलावटी लोग कैसे काम करते हैं, इसका जीता जागता उदाहरण ये हमारे पड़ोस में ही पोलावरम डैम परियोजना है। पोलावरम प्रोजेक्ट पिछले 4 दशक से लटका है। 4 दशक से यहां के मुख्यमंत्री, यहां की सरकार, पहले की और टीडीपी की, सारे इस पाप के भागीदार है, गुनहगार है। అయ్యా, ఈ రకంగా ఎందుకు జరుగుతోంది? దీనికి నిజమైన ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ, కళ్ళ ముందు కనపడే ఉదాహరణ ఏంటంటే మన పక్కనే ఉన్న పోలవరం నిర్మాణము. గడిచిన 40 సంవత్సరాలుగా మనల్ని పరిపాలించిన వారు, ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు, వీరెవరికీ కూడా ఈ పోలవరం పూర్తి కావడం లేదు. దీన్ని గాలిలో వేలాడదీస్తూనే ఉన్నారు. साथियों, आपके लिए इस प्रोजेक्ट की अहमियत हम भली भांति समझते हैं और इसलिए हमारी सरकार ने अपनी पहली ही कैबिनेट बैठक में पोलावरम को राष्ट्रीय प्रोजेक्ट घोषित कर दिया था। इसमें कोई अड़चन न आए, इसके लिए हमने हर स्तर पर प्रयास किया। इसके लिए अब तक लगभग 7,000 करोड़ रुपए, याद रखिए कितने, 7,000 करोड़ रुपए आंध्र प्रदेश सरकार को रिलीज भी किए जा चुके हैं। మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత ముఖ్యమైనదైన విషయాన్ని తెలిసిన మన కేంద్ర ప్రభుత్వం, శ్రీ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలోనే, మంత్రుల సమావేశంలోనే పార్లమెంటుని పోలవరం ప్రాజెక్టుని జాతీయ పథకంగా ప్రకటించింది. కేవలం ప్రకటన మాత్రమే పరిమితం కాలేదు. 70,000 కోట్ల రూపాయలు. చెప్పండి ఒకసారి, ఎంత? 7,000 కోట్ల రూపాయలు. చెప్పండి, 7,000 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది మన ప్రభుత్వము.
लेकिन सच्चाई यही है कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम, उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। మిత్రులారా, ఇంత ప్రయత్నం చేసినప్పటికీ, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ పోలవరం పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి మాత్రము మనల్ని పరిపాలిస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి ఏదో రకంగా ఎప్పటికప్పుడు ఖర్చు అంచనాలు పెంచుతూ ఎక్కువ డబ్బు పొందుతూ దాన్నంతా ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మన పరిపాలిస్తున్న నాయకులకి ఒక ఏటీఎం లాంటిది. అందులో డబ్బు విత్డ్రా చేసుకుంటూ ఉండడమే, తీసుకుంటూ ఉండడమే, దాన్ని తమ ఖజానాకి మార్పు చేసుకుంటూ ఉండడమే. కాబట్టి ఖర్చు అంచనాలు పెంచుతూ పోతూనే ఉన్నారు. రెండో పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ రైతుల కన్నీళ్లు తొలగుతాయి, ఈ రైతులకు శాంతి కలుగుతుంది, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుఖము శాంతి కలుగుతాయి. కానీ ఇదేమీ పట్టని ఈ ప్రభుత్వము కేవలము తమ కమిషన్ల కోసమని చెప్పని పోలవరం అంచనాలు పెంచుతూనే వచ్చారు. పోలవరం పథకాన్ని పూర్తి చేయకుండా అడ్డం పడుతూ ఉన్నారు. प्रोजेक्ट की कीमत बढ़ाने का यह खेल खेलकर यूटन बाबू किसका फायदा करना चाहते हैं, ये आप भली भांति जानते हैं। ये प्रोजेक्ट इस बात का जीता जागता उदाहरण है कि इनकी नीयत क्या है। क्या ये यहां के किसानों, यहां के लोगों से बहुत बड़ा धोखा है कि नहीं है? ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకి అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో మీ యూటర్న్ బాబు గారు అనేది మీకందరికీ బాగా తెలుసు. ఈ దేశంలో ఉన్న రైతుల యొక్క క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం వారు ఆలోచిస్తున్నారు, ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ऐसे धोखों से बचने के लिए, ऐसी परियोजनाओं को पूरा करने के लिए आंध्र प्रदेश और केंद्र दोनों ही जगह एनडीए की सरकार होना आवश्यक है. అయ్యా, ఇటువంటి దేశద్రోహుల నుంచి, వంచనకారుల నుంచి ఈ దేశాన్ని కాపాడేయాలంటే ఆంధ్రప్రదేశ్లో, అటు కేంద్రంలో, ఢిల్లీలో 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. साथियों, हमारी सरकार ने किसानों के हित में भी अनेक बड़े फैसले लिए हैं. धान सहित 22 फसलों का समर्थन मूल्य लागत का 1.5 गुना किया गया है. दिसंबर में केंद्र सरकार ने एक और बड़ा फैसला कोपरा से जुड़े किसानों के लिए किया है. कोपरा के समर्थन मूल्य में 2000 से 2200 रुपये प्रति क्विंटल तक की बढ़ोतरी की गई है. అదే రకంగా మన కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో రైతుల మేలు కోసం కూడా అనేక పథకాలను తీసుకుంది. ధాన్యంతో కలిపి 22 రకాల పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధరని 2.5 రెట్లు పెంచింది. అదే రకంగా మనకందరికీ సంబంధం కలిగి ఉన్న కొబ్బరికాయతో చేసే కురిడి ఏదైతే ఉందో, కురిడి యొక్క గిట్టుబాటు ధరని 2000 నుంచి 2200 రూపాయల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. लेकिन यहां के यूटन बाबू तो किसानों के बारे में सोचने की उनको फुर्सत ही नहीं है. इनका पसंदीदा काम है केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपका देना. ठीक वैसे ही जैसे उन्होंने पीएम किसान सम्मान निधि योजना के साथ किया है. इस योजना का लाभ
आंध्र के लाखों किसानों को मिलना शुरू हो गया है। लेकिन स्पीकर बाबू श्रेय भी खुद लेने की फिराक में घूमते रहते हैं। పాపం మన ఈ స్టిక్కర్ బాబు గారికి ఈ రైతుల గురించి ఆలోచించడానికి తీరిక లేదు. వారికి అత్యంత ఇష్టమైన పని ఏమిటంటే ప్రతి కేంద్ర పథకం మీద వారి స్టిక్కర్ తగిలించుకోవడం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ యోజన పథకం మీద కూడా అత్యంత ఉత్సాహంతో మన ఈ స్టిక్కర్ బాబు గారు వారి స్టిక్కర్ని తగిలించేసుకుంటున్నారు. मेरे प्यारे भाइयों बहनों, ये हमारे आंध्र प्रदेश में, हमारे समुद्र के तटीय राज्यों में मछुआरे बहुत बड़ी संख्या में हैं, बहुत बड़ी मात्रा में फिशरमैन है। भारत सरकार ने इतनी बड़ी तादाद में फिशरमैन है। आजादी के 70 साल हुए, किसी सरकार ने सोचा नहीं मेरे मछुआरा भाइयों बहनों को, फिशरमैन भाइयों को बहनों को खुशी होगी। अब हमने दिल्ली में भारत सरकार में मत्स्य उद्योग का एक अलग डिपार्टमेंट बना दिया है, अलग मंत्रालय बना दिया है, अलग बजट रहेगा और माछीमारी के विकास के लिए, समुद्री तट के विकास के लिए, मछुआरों की सुविधा के लिए सारे फैसले करने के लिए अलग मंत्रालय बनाने का काम भी हमारी सरकार ने कर दिया है। मैं वादे नहीं कर रहा हूं, कर दिया है। మిత్రులారా, నేను వాగ్దానం చేయటం లేదు. మన రాష్ట్రంతో ముడిపడిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు, చేపల వృత్తితో జీవించే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఆలోచించడానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలకి తిరిగి లేదు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వము, ఈ మోడీ ప్రభుత్వము ఈ మత్స్యకారుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక మంత్రాలయము, మంత్రిని నిర్మాణం చేసింది. ఇది వాగ్దానం కాదు, ఇప్పటికే అమలు జరుగుతోంది. इतना ही नहीं, हमारे मछुआरे भाई बहन अगर डीप सी में फिशिंग के लिए जाना है तो उनके लिए आधुनिक साधन के लिए भी सब्सिडी का इंतजाम किया है। మత్స్యకారులు సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో వేట చేయడం కోసం చెప్పని, వాడు నడుపుకునే పడవల కోసం అని చెప్పని కొత్త రకమైన ఆధునికమైన వ్యవస్థలను కూడా అందించడం జరిగింది. जैसे किसानों के लिए किसान क्रेडिट कार्ड है, हमने निर्णय किया है कि मछुआरों भी उतना ही लाभ मिलेगा जो किसानों को मिलता है और पशुपालकों को भी वही लाभ मिलेगा जो किसानों को मिलता आया है। यानी किसानों का मिलने वाला लाभ मछुआरों अब मेरे पशुपालक भाइयों बहनों को भी मिलेगा। కిసానులు ఏ రకంగా అయితే కిసాన్ కార్డుల ద్వారా లాభం పొందుతున్నారో అదే రకంగా మన మత్స్యకారుల సోదరులందరూ కూడా అదే కార్డులతో, కిసాన్ కార్డు లాభం లాగే మత్స్యకారులు కూడా క్రెడిట్ కార్డులు అందజేసి వారికి లాభం కలిగే పని మనం చేస్తున్నాము. आपका ये चौकीदार आंध्र और देश के हर युवा, सामान्य से सामान्य व्यक्ति को आगे बढ़ाने के लिए हर प्रकार के अवसर देने में जुटा हुआ है। पहली बार सामान्य को आंध्र और देश के हर युवा, सामान्य से सामान्य व्यक्ति को आगे बढ़ाने के लिए हर प्रकार के अवसर देने में जुटा हुआ है। पहली बार सामान्य वर्ग के गरीबों को 10% का आरक्षण हमारे ही सरकार ने दिया है। इससे राजसमंद के, आंध्र प्रदेश के सामान्य वर्ग के गरीब परिवारों को लाभ तय हुआ है। आरक्षण का ये लाभ किसी और का आरक्षण छीने बिना, समाज में कोई तनाव पैदा किए बिना, जाति को जाति से लड़ाए बिना सबको साथ रख करके इतना बड़ा फैसला हमारी सरकार ने किया है। మిత్రులారా, మీ చౌకీదార్ ఈ దేశంలోని యువకులని, శక్తివంతమైన యువ శక్తిని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త బహుమతిని మనకందరికి అందించింది ఈ ప్రభుత్వము. అది ఎవరైతే నిరుపేద వర్గాలు ఉన్నారో వారందరికీ 10% రిజర్వేషన్ ని మన ప్రభుత్వం అందజేసింది. అది కూడా మిగతా వారికి ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండా, ఈ దేశంలో ఎటువంటి కుల పోరాటాలు జరగకుండా, ఎటువంటి అసమానతలు తలెత్తకుండా ఆర్థికంగా నిరుపేదలందరికీ కూడా 10% రిజర్వేషన్ అందించిన ఘనత కూడా మనదే. भाइयों और बहनों, एक तरफ हमारी सरकार
आपकी आशाओं अपेक्षाओं को समझते हुए एक के बाद एक महत्वपूर्ण निर्णय करती चली जा रही है, काम कर रही है। वहीं झूठ, निराशा और यू टर्न यहां की सरकार की टीडीपी की पहचान बन चुकी है। कोई मुझे बता रहा था यू टर्न बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है। वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं। మిత్రులారా, ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ దేశాల్లో ఉన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటే, రెండో పక్కన పూర్తిగా నిరాశతో కూరుకుపోయిన మన యూటర్న్ బాబు మాత్రము ప్రజలందరూ చెప్తున్నారు బాహుబలి పాత్ర పోషిస్తున్నారు, బాహుబలిలో బల్లాల దేవుడి పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పని. అది ధర్మం కానీ అధర్మం కానీ న్యాయం కానీ అన్యాయం కానీ న్యాయాన్యాయ విచక్షణ లేదు, ధర్మాధర్మం ప్రసక్తి లేదు, ఏదో రకంగా ఏదైనా చేసినప్పటికీ కూడా తిరిగి అధికారంలోకి రావాలి అనే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. 2 साल पहले के अखबार उठाकर निकाल लीजिए, तब इनके क्या बयान थे और अब वे क्या कहते हैं। खुद कुछ नहीं कर पाए, इसलिए दूसरों के मत्थे पर पाप मढ़ दें, ऐसे नेतृत्व पर आंध्र प्रदेश की जनता कभी भी विश्वास नहीं कर सकती। దయచేసి 2 సంవత్సరాల క్రితం పేపర్లు మీరు తిరగేయండి. అప్పుడు పేపర్లో వచ్చిన ప్రకటనలు ఏమిటి, ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? పూర్తిగా మోసంతో, నిరాశతోటి, వారు చేయలేని కారణంగా వారు చేయనివన్నీ కూడా మిగతా వాళ్ళ మీద రుద్ది మనల్ని నిందలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ నమ్మరు, విశ్వసించరు. साथियों, बीजेपी का मिशन, बीजेपी का लक्ष्य आंध्र के हेरिटेज को बचाने का है, जो यूटर्न बाबू की वजह से इस समय में खतरे में पड़ी हुई है। बीजेपी ही आंध्र प्रदेश की हेरिटेज की रक्षा कर सकती है, जबकि यूटर्न बाबू सिर्फ अपनी हेरिटेज की चिंता करते हैं। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పము ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వాభిమానాన్ని, వారసత్వాన్ని కాపాడడం మాత్రమే. అదే యూటర్న్ బాబు యొక్క ఉద్దేశం ఏంటంటే వారి సొంత సంస్థ అయిన హెరిటేజ్ ని కాపాడుకోవడంలో ప్రయత్నం చేస్తున్నారు. आंध्र की हेरिटेज है अपने वायदों का पक्का होना, यूटर्न बाबू की हेरिटेज है विश्वासघात करना. ఆంధ్రప్రదేశ్ యొక్క మర్యాద ఏమిటంటే మన ఇచ్చిన మాట మీద నిలబడ్డం. యూటర్న్ బాబు యొక్క పద్ధతి ఏమిటంటే నమ్మక ద్రోహం. आंध्र की हेरिटेज है ईमान की, यूटर्न बाबू की हेरिटेज है बेईमानी की. आंध्र की हेरिटेज है पारदर्शिता, सुशासन. यूटर्न बाबू की हेरिटेज है भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వారసత్వము నిజాయితీగా జీవించడము, నిజాయితీగా మాట్లాడము. రెండో పక్కన వారి యొక్క యూటర్న్ బాబు యొక్క ఏంటంటే బేహమాని మోసం చేయడము. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాయితీగా, పారదర్శకంగా ఉంటారు. వారు ఎప్పుడూ మోసంతో జీవిస్తూ ఉంటారు. आंध्र की हेरिटेज है नेक दिल होना, यूटर्न बाबू की हेरिटेज है दिल के अंदर चोर होना. आंध्र की हेरिटेज है देश को आगे रखना, इंडिया फर्स्ट. यूटर्न बाबू की हेरिटेज है अपने परिवार को आगे रखना, फैमिली फर्स्ट. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా హృదయాన్ని తెరిచి మంచిని స్వాగతిస్తారు అనేదానికి ప్రతీక. రెండో పక్కన వారు ఎప్పుడు కూడా మోసంతో జీవిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా భారతదేశం మొట్టమొదటిది, భారతదేశానికి ఇండియా ఫస్ట్, భారతే నా ప్రథమ ప్రాధాన్యం అంటుంటారు. వారికి మాత్రము వారి కుటుంబ ప్రాధాన్యం మొదటిది, వారి కుటుంబ ప్రాధాన్యత. साथियों, मुझे बताया गया है कि टीडीपी ने अब एक नया काम शुरू कर दिया है. ये काम है साइबर क्राइम से जुड़ी हुई बातें हैं.
जिस सेवा मित्र ऐप की वो बात करते हैं वो सेवा नहीं कर रहा है और न ही वो किसी का मित्र है। सच्चाई ये है, ये लोगों से जुड़े डेटा की चोरी कर रहा है। మిత్రులారా, ఇంకొక కొత్త అంకానికి తరలించింది టీడీపీ ప్రభుత్వం ద్వారా. సేవామిత్ర పేరుతోటి మనందరికీ సేవ చేస్తామని చెప్పని కలెక్ట్ చేసిన డేటా అంతా ఏదైతే ఉందో అది దొంగిలించబడుతోంది. దాని ద్వారా ఎటువంటి సేవ జరగటం లేదు, వాళ్ళు మనకి మిత్రులు కూడా కాదు, కానీ మనకి సంబంధించిన అంత సమాచారం కూడా దొంగిలించబడుతోంది. सोचिए, जो आपसे जुड़ी जानकारियों की, आपसे जुड़े डेटा की चोरी कर सकते हैं, वो पूरे राज्य के संसाधनों का क्या हाल करेंगे? అయ్యా, మనందరి ద్వారా సేకరిస్తున్న ఈ డేటానే దొంగిలిస్తున్న వాళ్ళు మొత్తము రాష్ట్రం వారి చేతిలో ఉన్నట్లయితే ఇంకేం చేస్తారో మీరు ఆలోచించండి. भाइयों और बहनों, आपके इस चौकीदार की सरकार ने आतंकवाद के खिलाफ भी सीधा प्रहार किया है। आतंकियों को घर में घुस करके मारा है। आज पूरी दुनिया भारत के कदमों की सराहना कर रही है। विदेश में रह रहे आंध्र और भारत के नागरिकों का माथा गर्व से ऊंचा हो रहा है। लेकिन ये महामिलावटी यहां भी पाकिस्तान को अच्छा लगे वो बातें बोल रहे हैं, पाकिस्तान को खुश कर रहे हैं। మిత్రులారా, మన ఈ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము మీ చౌకీదార్ తీవ్రవాదంపై డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్యను ప్రారంభం చేశారు. ఆతంకవాదుల ఇళ్లలో దూరి వెతికి లాగి పట్టుకుని వాళ్ల మీద చర్య తీసుకున్నారు. మొత్తము ప్రపంచమంతా కూడా ఒక పక్కన మన భారత ప్రభుత్వం చేసిన ఈ చర్యను సమర్థిస్తూ ఉంటే, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉంటే, ఈ మహాకూటమి నాయకులు మాత్రము పాపం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. मेरे नौजवान मित्रों, इसको नीचे रखिए, पीछे वालों को तकलीफ हो रही है. అయ్యా, ఆ బ్యానర్ కిందకి తీసేయండి, వెనకాల వాళ్ళకి కనపడటం లేదు, అది బ్యానర్ కిందకి తీసేసి. आपका प्यार मेरे सर आंखों पर. మీ ప్రేమను వారు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆ బ్యానర్ కిందకి దించేసేయండి. दरअसल ये सभी महामिलावटी अपने अपने परिवार, अपने रिश्तेदार को सेटल करने में ही लगे हुए हैं। इनको देश और आंध्र प्रदेश के लाखों परिवारों की चिंता नहीं है। टीडीपी हो, जगन रेड्डी के YSRCP हो, कांग्रेस हो, सब यही काम करते रहे हैं और भविष्य के लिए इनका विजन भी यही है। అయ్యా, ఈ రోజు మన ముందుకు వస్తున్న తెలుగుదేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకెవరికి కూడా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాల యొక్క యోగక్షేమాలు అక్కరలేదు. వారందరూ కూడా కేవలము వాళ్ళ కుటుంబాలని రాజకీయ స్థిరత్వం కోసమనే పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. साथियों, नए आंध्र प्रदेश का निर्माण परिवारवाद और भ्रष्टाचार में डूबे हुए लोग नहीं कर सकते। इसके लिए भारतीय जनता पार्टी के चौकीदारों द्वारा बनाई गई मजबूत सरकार चाहिए। साथियों, मैं चाहता हूं कि आप विकास के मेरे कार्यों को, मेरे परिश्रम को, मेरी ईमानदारी को देखते हुए आप वोट देने का निर्णय कीजिए। मेरे द्वारा शुरू किया गया भ्रष्टाचार के खिलाफ का महायुद्ध, राष्ट्रीय सुरक्षा को लेकर मेरी नीतियां, आतंकवाद को कठोर कार्यवाही का मेरा तरीका, मेरे द्वारा किए गए रिफॉर्म, किसान के हितों को ध्यान में रखने वाली मेरी नीतियां, इन सब बातों का ध्यान करें। మిత్రులారా,
ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి కానీ తమ కుటుంబాల వారసత్వాన్ని పెంచి పోషించుకునే వాళ్ళ ద్వారా జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి వాళ్ళ వలన జరగదు. ఎవరైతే ఈ దేశం కోసము అంకిత భావంతో నిస్వార్థ భావంతో ఒక దృఢమైన సంకల్పంతో పనిచేస్తారో అటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే మన ఆకాంక్షలని ఆశయాన్ని పూర్తి చేయగలుగుతుంది, దేశాన్ని సురక్షితంగా ఉంచగలుగుతుంది. ఈ 5 సంవత్సరాలలో నా యొక్క పనిని గమనించండి, భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను గమనించండి, భారతీయ జనతా పార్టీ యొక్క నిశ్చలత్వాన్ని గుర్తించండి. దాన్ని చూసి రాబోయే కాలంలో మీ ఓటు వేయండి. मैं आप लोगों से आग्रह करता हूं कि 21वीं सदी के भारत को और मजबूत करने के लिए, एक समृद्ध शक्तिशाली भारत बनाने के लिए मुझे अपने कार्यों को आगे बढ़ाने का आप अवसर दें। आइए देश और आंध्र प्रदेश दोनों जगहों में भाजपा की सरकार लाने के लिए हम एक साथ काम करें। 11 तारीख को कमल के निशान पर बटन दबाकर अपना संकल्प सिद्ध करें। మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 20వ శతాబ్దం ఏదైతే ఉందో దాన్ని మరింత దృఢవంతంగా మరింత శక్తివంతంగా చేయడానికి, ఒక సమృద్ధ శక్తిశాలి భారత్ నిర్మాణం చేయడానికి నేను చేస్తున్న ఈ పనులు ఏదైతే ఉన్నాయో మరింత శక్తివంతంగా మరింత వేగంగా ముందుకు తీసుకోవడానికి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కావాలి. రండి, మనమందరము కలిసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర సర్కారుని దృఢపరచడం ద్వారా కలిసి పనిచేద్దాము. రేపు రాబోయే మే 11వ తేదీ జరిగే ఓటు విషయం ఏదైతే ఉందో దానిని కమలం గుర్తుకే వేసి దృఢమైన భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఏర్పాటు చేసేట్లాగా ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 11వ తేదీ, రేపు 11. इतनी बड़ी संख्या में आप मुझे आशीर्वाद देने आए, आप सभी का मैं हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చారు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు, మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు. मेरे साथ दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की, 2 చేతులు పైకెత్తి भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।